సంఘటిత శక్తిగా మళ్ళీ అతన్ని మట్టిలో కలిపేయడానికి తిప్పికొట్టి మీరంతా తిరిగి మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్కి ముందు. నీ నరలో అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయం నిన్ను చూచి అలాగే నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పెట్టి ఓటు పోటు ఎలా పొడుస్తారో ఒకసారి కాచుకో జగన్. ఇవాళ అన్ని మొత్తం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేశాడు. మొత్తం ఏదైతే ఎస్సీ సప్లాన్ ఉందో దాన్ని టోటల్ గా రద్దు చేసేశాడు. ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు. ఈనాడు మొత్తం ఖజానా ఖాళీ. ఎవరికి ఒక్క పైసా విదేశీ విద్య అయితేనేమి, అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి దాని పేరే మార్చేశాడు. జగన్ విదేశీ విద్యను పెట్టాడు. అసలు అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట. అలాగే వాళ్ళ ఎస్సీల విషయంకి వస్తే మరి ఆనాడు ఇవాళ వైకాపా అధికారంలో వచ్చాక టోటల్ గా దళితుల్ని నిర్లక్ష్యం చేసింది. మరి దళితుడిగా అండగా ఉంటానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలు ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. మరి ఆనాడు ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని మనం మానసిక క్షోభానికి గురి చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు వేసి లేనిపోని అన్ని సృష్టించి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఆయన అతని పరిపాలనను వ్యతిరేకించిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని పేద దళితులకి శిరోమండనం చేయించాడు. అలాగే అతని ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉద్యమించిన నాయకులందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు జగన్. తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మన పేద దళిత విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చారు. ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్లకు జీవనోపాధి కల్పించింది తెలుగుదేశం. అలాగే పేద ఈ ఒక దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేస్తాం. అలాగే ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయిస్తాము. అలాగే ఏపీఐఐసి మైనారిటీస్ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే విద్యార్థులందరూ కూడా ఉచిత శిక్షణ ఇప్పిస్తాము. అలాగే పేద దళితులందరూ కూడా 2 ఎకరాల ఈ యొక్క కొనుగోలు భూమిని కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మైనారిటీస్ ఉన్నారు. మరి వాళ్ళ మైనారిటీస్ అంటే కేవలం ఓటు బ్యాంకే కాదు, వాళ్ళకు కూడా ఒక సామాజిక ఆర్థిక ఒక అభ్యున్నతి బాటలో తీసుకురావాలి. వాళ్ళు కూడా ఒక చైతన్యాన్ని రగిల్చాలని ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రేమకు త్యాగానికి ప్రతీకలు మైనారిటీ సోదరులు. మరి అటువంటి ఆనాడు రామారావు గారు వాళ్ళ కోసం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించడం జరిగింది. అలాగే హజ్జిల్లు అక్కడ హైదరాబాద్ అయితేనేమి, గడపలో అయితేనేమి ఇట్లాంటి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అందరినీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరినీ కూడా తీసుకురావాలని అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ కూడా పైకి తీసుకురావాలని అప్పుడు లాల్ చాంద్ బాషా గారిని అక్కడ గుంటూరులో అంజి రంగా మీద పోటీ పెట్టి రంగా గారిని ఓడించిన చరిత్ర మన తెలుగుదేశానిది. ఆనాడు ఒక దళిత మహిళ అయిన ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత మనది. ఆనాడు బాలయోగి గారిని బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ గా చేసిన చరిత్ర మనది.
ఒక అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మన తెలుగుదేశానికి. ఇంత చేశాం. ఇప్పుడు చూస్తున్న ఇంత దౌర్భాగ్యం. ప్రపంచ దేశాలన్నీ నవ్వుకుంటున్నాయి. మీరు అనుకోవచ్చు ప్రపంచ దేశాలు ఎందుకు నవ్వుకుంటున్నాయి. అసలు ప్రపంచ దేశాలకే విజన్ లో ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాలకే ఏంటి అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారా అని ఏదైతే మనల్ని ఆనాడు ఢిల్లీ వీధుల్లో మన ఆత్మాభిమానం హాస్యాస్పదానికి గురైందో ఈనాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని మాటిచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈ గంజాయికి అలవాటు చేసి వాళ్ళను మోసం చేశాడు మీ యువతను. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్. తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు, తన బాబాయిని చంపేశాడు. ఇంతకంటే ఇక ఒంటరి వాడిని అంటాడు. నేను అందుకే గుర్తు చేశా కోడికత్తి, అదే గొడ్డలి, గుళ్ళకెర్రాయి, చిప్ ట్రిక్స్. పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం ఇవ్వమని అడగడానికి, కళ్ళాలు ఇవ్వమని అడగడానికి ఎంత ధైర్యం. మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సంజీవయ్య అని, ఎంపీకేడంట ఈ 5 సంవత్సరాలు. ఏం చేశాడు ఆయన? ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్, అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో తోపు, పెద్ద తోపు, అలాగే ఇసుక, అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపాటి వర్షంతో ఇక్కడ కాళంగి ఏదైతే నది ఉందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పొలాలైతేనేమి వాళ్ళ ఇల్లు అయితేనేమి నీట మునిగాయి. మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీరికి పొట్లు కట్టలు కొట్టకుండా, అంటే మన ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు ఇట్లా కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను. అంటే వాళ్ళకు ఈ ఇసుక దోచుకోవడం, ఈ గ్రావెల్ దోచుకోవడం, లేకపోతే ఈ యొక్క దౌర్జన్యంగా బలవంతం పెట్టి బెదిరించో డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సంరక్షణ, వాళ్ళ అభివృద్ధి మీద లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా? మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు వినాశనం కావాలా, విధ్వంసం కావాలా? మీకు సమర్థమైన పాలన కావాలా, మీకు ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, మీకు ఒక సువర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాతి యుగం కావాలా అనేది మీరందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఆనాడు తెలుగుదేశం మన రాష్ట్రం 17,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు